హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని రకాల మెటీరియల్స్, పీడిఎఫ్ నోట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. తెలంగాణలో వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. ఇలాంటి సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ ఇక్కడ అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేసేలా ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని యొక్క ప్రభావం ఉద్యోగాలపై ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం. ఇక్కడ మనకి ఈనాడులో ఈరోజు ఆర్టికల్ వచ్చింది. ఇప్పటికే పూర్తయిన గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 1 ప్రిలిమ్స్, కొనసాగుతున్న డిఎస్సి పరీక్షలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడము, ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల నియామకాల్లోని తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ సైతం తీసుకువస్తామని స్పష్టం చేశారు. సో ఇక్కడ అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఎగ్జామ్స్ అయినటువంటి దాంట్లో కావచ్చు, ఎగ్జామ్స్ నడుస్తున్న డిఎస్సి దాంట్లో కూడా కావచ్చు. సో అమలు చేస్తామని చెప్తున్నారు, అవసరమైతే, లేకుంటే లేదు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డినెన్స్ని ఒకవేళ అమలు చేసినట్లయితే దాదాపు ఒక 1 మంత్ ఆ 2 మంత్స్ అనేది డిఎస్సి రిక్రూట్మెంట్ అయితే డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. సెప్టెంబర్ 5 అనేది అక్టోబర్ 5 కావచ్చు, లేదా నవంబర్ 5 కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఆర్డినెన్స్ని అమలు చేస్తే ఎస్సీలో ఉపకులాలు ఉంటాయి, ఎస్సీ ఏబిసిడి, అదేవిధంగా ఎస్టీలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. సో దాని ప్రకారము ఎవరు ఏ కేటగిరీలో వస్తారో, ఎవరు బి కేటగిరీలో వస్తారు, ఎవరు సి కేటగిరీలో వస్తారు, ఎవరు డి కేటగిరీలో వస్తారు అనేది కూడా ప్రభుత్వం వెబ్సైట్లో ఆర్డినెన్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆర్డినెన్స్ మెన్షన్ చేసిన తర్వాత సో ఆ యొక్క ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీ ఆ విధంగా. సో మొత్తానికి దీనికి 1 మంత్ ఆ 2 మంత్స్ అనేది ఈజీగా పట్టే అవకాశం అయితే ఉంటుంది. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రక్రియపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, అయితే కొత్త ప్రభుత్వంలో జారీ అయిన ఉద్యోగ ప్రకటనలోని దీన్ని అమలు చేస్తారా, ఇప్పటికే పరీక్షలు పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రకటనలకు సైతం వర్తింపజేస్తారా అనేది అనే ప్రశ్నలపై అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఎస్సీ ఉపకులాలలో వర్గీకరణ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టొచ్చు. ఆలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయాలని భావిస్తుంది. మరోవైపు ఇటీవలే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తయింది. ఇప్పటికే 1:50 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు కూడా వచ్చాయి. అభ్యర్థులు మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 2, 3 పరీక్షలు ఇంకా జరగాల్సి ఉంది. అభ్యర్థుల విన్నపం మేరకు గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసిన విషయం మనకు తెలిసింది. అయితే వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలియడానికి సమయం పట్టొచ్చని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్, రాయబోతున్నటువంటి డిఎస్సి పరీక్షలలో అమలు చేస్తారా లేదా అనేది మనకు ఒక 15 డేస్ వరకు అయితే వేచి చూడాల్సిందే, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీలో సీటు వస్తే జాబు గ్యారంటీ, స్కిల్ యూనివర్సిటీని అలా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్. వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ బిల్లుకు నిన్న ఆమోదం తెలిపారు. అదేవిధంగా దానికి శంకుస్థాపన చేశారు. ఆ యొక్క బిల్డింగ్కి, వర్సిటీ బిల్డింగ్కి స్కిల్ యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. సో స్కిల్ యూనివర్సిటీలో నెక్స్ట్ ఇయర్ నుండి ఇక్కడ అడ్మిషన్లు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ స్కిల్ యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళకు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం వస్తుందనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ యూనివర్సిటీలో సీట్ వచ్చిన అభ్యర్థులకు జాబ్ గ్యారంటీ అని నిన్న సీఎం రేవంత్ గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేడే జాబ్ క్యాలెండర్ అయితే విడుదల కాబోతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుందని
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. శాసనసభ సమావేశ మందిరంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో వివరాలను ఆ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి శ్రీనివాస్ గారు మీడియాకు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఏటా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మంత్రి మండలి ఆమోదం తెలిపిందని శుక్రవారం శాసనసభ సాక్షిగా ఈ విషయాన్ని ఈరోజు శాసనసభ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతున్నారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉంటాయనేది మనకు ఈవినింగ్ వరకు తెలుస్తుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉంటాయి. దాదాపుగా ఒక 5,000 నుంచి 6,000 ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠశాల విద్యకు ప్రాధాన్యం పెరగాలి. నేడు 25,000 మంది టీచర్లతో సీఎం సమావేశం సందర్భంగా ఈ యొక్క ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి ఖాళీలని వాటిని భర్తీ చేయాలని చెప్తున్నారు. ఏజెన్సీ పాఠశాలలో కూడా ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ విద్యారంగానికి కేటాయింపులు పెంచాలని చెప్తున్నారు. కేజీబీవీ పాఠశాలలో ఉన్నటువంటి 475 కేజీబీవీ పాఠశాలలో సుప్రీంకోర్టు ఆదేశించిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని కూడా చెప్పారు. అదేవిధంగా వీరందరినీ రెగ్యులర్ స్కేల్లో నియమిస్తూ గురుకుల ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు కల్పించాలని, హాస్టళ్లకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని, బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని ఇక్కడ నేను ఈ ఒక ఆర్టికల్లో అయితే వీరు రాయడం జరిగింది. మొత్తానికి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. ఏవేవైతే విద్యాశాఖకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. అదేవిధంగా ఏమేమైతే అవసరం ఉందో పటిష్టం చేయాలి. అందరినీ బోధన సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని నియమించి నెక్స్ట్ విద్యాశాఖకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి అని ఈ యొక్క విద్యావేత్తలు రాసినటువంటి ఆర్టికల్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్. సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ సాధనా సక్సేనా నాయర్. గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడండి, సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఈమె కావడం విశేషం. ఇంతకుముందు సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ డీజీ పదవిని చేపట్టిన తొలి అతివగా కూడా ఈమె పేరిట రికార్డు కూడా ఉంది. నాయర్ ఇక్కడ పూణేలో సాయుధ బలగాల వైద్య కళాశాలలో పట్టభద్రులు అయ్యారు. 1985 డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో చేరారు. ఆమె ఫ్యామిలీ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆమె ఫ్యామిలీ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సాధనా సక్సేనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ట్రైనింగ్ కమాండ్కు చెందిన మొదటి మహిళా ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా కూడా సేవలందించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా వైద్య విద్యపై నియమించిన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీలో సభ్యురాలుగా కూడా నామినేట్ కావడం అనేది జరిగింది మన యొక్క సాధనా సక్సేనా నాయర్. సో ఇది ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. నిన్న వచ్చినటువంటి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఆ ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ఈరోజు మనము ఈవినింగ్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.